అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచులుగా ఉన్న మీ అందరికీ నేను ఏదైతే ఈరోజు మెసేజ్ పెట్టాను, మీకు రేపు 11 గంటలకు ఒంగోలులో మీటింగ్ ఉందని, దానికి తప్పనిసరిగా ఏదైతే మెసేజ్ అందుకున్నారో వారందరూ హాజరైతే మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టుగా ఉంటుందని నేను తెలియజేసుకుంటాను. గత 5 సంవత్సరాలుగా మీరు పంచాయతీ సర్పంచులుగా కొనసాగిన మీ పదవీ కాలం రేపు ఏప్రిల్ 4వ తేదీ అంటే కనీసం ఒక 40 రోజులకి మీ పదవీ కాలం పూర్తవుతుంది. బహుశా ఇది మనందరం కలిసి ఒక భవిష్యత్తు నిర్ణయించుకునేందుకు జరిగే ఆఖరి సమావేశంగా నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత మీరు సాధారణ పౌరులుగా, మాజీ సర్పంచులుగా గ్రామాల్లో మీ బిల్లుల కోసమో లేకపోతే మీ రాజకీయాల కోసమో తిరగడానికి జరిగే ప్రక్రియలో మీకు ఎలాగూ తీరుకుండదని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశానికి గల కారణాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ప్రస్తుత ప్రభుత్వం రేపు ఏప్రిల్ నాటికి ఎలక్షన్లు పెట్టే దశలో సిద్ధంగా లేదు. దీన్ని ప్రత్యేక పాలన అధికారుల చేత నిర్వహించాలన్న భావంతో నడుస్తున్న పరిస్థితులు మనకి తప్పనిసరిగా కనపడుతున్నాయి. ఇదే వాస్తవంగా రాజకీయ విశ్లేషణ కూడా తెలియజేస్తాం. కాబట్టి మీరు ఏప్రిల్ 4 నాటికి ఎన్నికలు జరగకపోతే మిమ్మల్ని పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించాలన్న డిమాండ్ మన సర్పంచుల సంఘం ద్వారా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచే మొదలవుతుందని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. 2000 సంవత్సరంలో కూడా ఇదే విధానం మేము ప్రకాశం జిల్లా నుంచి ప్రాతిపదికన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. తర్వాత కోర్టు ద్వారా దాన్ని సాధించుకోవడం జరిగింది. అలాగే దానికి ముందు కూడా అనేక సార్లుగా ప్రభుత్వాలు కొనసాగించాయి పర్సన్ ఇన్ఛార్జీలుగా. ముఖ్యంగా ఎలాంటి డిమాండ్ లేని కారణంగా పోయినసారి కూడా కోర్టు ఇచ్చినప్పటికి కూడా అమలు చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వం తీరును నిరసించాం. కాబట్టి ఇప్పుడు కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, రేపు ఒక్కరోజు ఈ సమావేశానికి హాజరై ఈ కార్యాచరణలో మీరు భాగస్వాములు కావాలని నేను కోరుకుంటా ఉన్నా. తప్పనిసరిగా ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయపరమైన, రాజ్యాంగబద్ధమైన మన హక్కుకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, లేదంటే న్యాయపరంగా మనం రిట్టేసి దీన్ని సాధించుకోవడం జరిగే ప్రక్రియలో మనకి చాలా అవకాశాలు ఉన్నాయనేది నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. తప్పనిసరిగా మీరు హాజరై ఈ కార్యక్రమంలో మీరందరూ ఈ సమావేశంలో మనం ఏకగ్రీవంగా తీర్మానం చేసి దీనిపై పూర్వాపరాలు చర్చించుకొని, భవిష్యత్తులో సమయం లేదు, ఒక 2-3 డిమాండ్లు మనం రిప్రజెంట్ ద్వారా వెళ్ళాలి, లేదా ఈ యొక్క మార్చి మాసాంతం లోపుగా మనం కోర్టులో వేయాలి. అంటే కనీసం ఒక 15 రోజుల ముందు, ఈ 40 రోజుల్లో ఒక 10 రోజుల తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి.